ఒకే ఒక్క పిండిని సిద్ధం చేసుకుంటే చాలు. ఆ ఒక్క పిండితోనే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఇడ్లీ, దోస, ఊతప్పం ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం ఒక గిన్నెలోకి 2 కప్పులు రాగులు, అదే కప్పుతో ఒక కప్పు దాకా ఇడ్లీ బియ్యం, అరకప్పు సగ్గుబియ్యంని తీసుకోండి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి ముప్పావు కప్పు దాకా మినపప్పు, పావు కప్పు పొట్టి మినపప్పు వేసుకోండి. ఇందులోనే ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసేసి ఈ రెండిటిని శుభ్రంగా కడిగి మళ్ళీ తిరిగి నీళ్లు పోసి 6-8 గంటల పాటు కంపల్సరిగా నానపెట్టుకోవాలి. 8 గంటల తర్వాత పప్పు, రాగులు చక్కగా నానిపోయాయి. వీటిని ఒకసారి మాత్రమే కడిగేసి, ముందుగా మిక్సీ జార్‌లోకి మినపప్పుని వేసి, అవసరమైనన్ని నీళ్లు పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని, అదే మిక్సీ జార్‌లోకి రాగులు, బియ్యాన్ని వేసేసి, అవసరమైనన్ని నీళ్లు పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి, మినపప్పు పిండిలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసి, అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపి రాత్రంతా పులియబెట్టాలి. చూడండి, నెక్స్ట్ టైమ్ మార్నింగ్‌కి పిండి చక్కగా పులిసింది. ఇప్పుడు ఒకసారి రుచి చూసి సాల్ట్‌ని వేసుకోవచ్చు. అంతే అండి, హెల్తీగా రాగి పిండితోటి ఇడ్లీ, దోస, ఊతప్పం, గుంట పొంగనాలు ఇలా మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు.